ఎందరో ఆ తండ్రి పిల్లలు మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు ఉన్నారు. వాళ్ళెవరో కాదు, మన తండ్రి పిల్లలు. వాళ్ళ ఆకలిని తీరుద్దాం రండి. దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరో? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? భూమి మీదకి నిన్ను పంపిన నీ పరలోకపు తండ్రి నీ పక్కని సోదరులు, సోదరీమణులు ఆకలి దప్పులతో ఉంటే వాడు తిన్నారా అని నీ పక్కన నిన్నే అడుగుతాడు. మీ అమ్మ వాళ్ళు ఆకలితో ఉన్నారట. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టండి. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోవాలి. బట్టలు లేని వాడు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళకి బట్టలు ఇవ్వండి. నీ అవసరాలకు నువ్వు ఎలాగైతే మరి కష్టపడుతున్నావు, నీ అవసరాలను నువ్వు ఎలా గుర్తించావు, ఇతరుల అవసరాలను కూడా అలాగే ఆలోచించి నీ వంతుగా నువ్వు సహాయం చేయమని ప్రభు చెప్పాడు. నీకు 2 అంగీలు ఉన్న ఎడల లేని ఒక వ్యక్తి కనిపిస్తే, అసలు లేని ఒక వ్యక్తి కనిపిస్తే, నీకు 2 ఉన్నాయి కాబట్టి ఒకటి నీ సహోదరునికి, నీ కనుల ఎదుట కనిపించినటువంటి ఆ వ్యక్తికి ఇవ్వు. నీకు కలిగిన దానిలోంచి ఖచ్చితంగా ఇవ్వు అని చెప్పి ప్రభు చెప్పాడు. ఆ విధంగా మీ కష్టాన్ని తెలుసుకొని మా వంతుగా మరి దేవుని ప్రేమను బట్టి మా సంఘమంతా కూడా ఈ ప్రాంతంలో సహాయం చేయాలని నిశ్చయించారు. ఉపకార ధర్మము చేయుట మరువకు. ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి ఆతిథ్యమిస్తే మరువడు. అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా. నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి.